మౌనమేలనోయి ఇక్కడి ప్రతి కథ మీ మనసుకు దగ్గరయ్యే ఒక ప్రయాణం. ఇవాల్టి మన ప్రయాణం మనకి ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండి ఇప్పుడు చాలా దూరంగా వెళ్ళిపోయిన లేఖల గురించి, ప్రత్యేకంగా ప్రేమ లేఖల గురించి. ఈ తరం ప్రేమ చాలా వేగంగా సాగుతుంది. టైప్ చేస్తే చాలు, సెండ్ నొక్కితే చాలు, మెసేజ్ పంపడానికి ఒక సెకండ్, అది చదవడానికి ఇంకొక సెకండ్. కానీ ఒకప్పుడు ప్రేమ అంత సులభం కాదు. అప్పటి ప్రేమ సమయం కోరుకునేది. ఒక లేఖ రాయాలి అంటే మనసు పెట్టి కూర్చోవాలి, ఒక్కో పదం ఎంచుకోవాలి, ప్రతి వాక్యం మళ్ళీ మళ్ళీ చదవాలి. ఏదేని పొరపాటు రాస్తే చింపేసి మళ్ళీ కొత్త కాగితం తీసుకొని రాయాలి. అందుకే అప్పటి ప్రేమలో కాగితానికి ఓర్పు ఉండేది, పెన్నుకు భావం ఉండేది. ఈ లేఖల్లాగా అప్పటి ప్రేమ ఎప్పటికీ ఉండిపోతుంది కూడా. వారికి తెలుసు, ప్రేమ అనేది తొందరపడి చెప్పేసే భావం కాదు, నెమ్మదిగా పెరిగే అనుభూతి అని. ఈ రోజుల్లో లేఖలు కనుమరుగయ్యాయి. అలానే ప్రేమలో ఉన్న గౌరవం, ఓర్పు, నిశ్శబ్దం కూడా కనుమరుగైపోయాయి. అన్ని లేఖలు ఎవరికి అందచేయడానికే కాదు, కొన్ని మనసుని తేలిక చేసుకోవడానికి, కొన్ని మనల్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా రాస్తాం. ఈ రోజు అలాంటి లేఖల్ని చదువుదాం. కొన్ని చేరినవి, కొన్ని చేరనివి, కానీ అన్ని మాత్రం ప్రేమతో నిండినవి. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి జానకి. గుర్తుందా? తను రాఘవకి రాసిన లేఖ. ప్రియమైన నీకు, ఈ లేఖ నీకు చేరుతుందో లేదో నాకు తెలియదు, కానీ రాయాలనిపించింది. రాయకపోతే మనసు ఊరుకోనంటుంది. ప్రేమ అంటే ప్రతి మాట చెప్పేయడం కాదు అని నాకు నువ్వే నేర్పావు. నువ్వు సంతోషంగా ఉన్నావనే వార్త తెలిసినప్పుడు మన ప్రేమ పూర్తయింది అనిపించింది. ఈ లేఖ నా దగ్గర ఉంటుంది, నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు గుర్తుగా. ఇట్లు నేను. అదండి మన ఫస్ట్ లెటర్. అండ్ సెకండ్ లెటర్ వచ్చేసి జ్ఞాపిక గౌతమ్ని మొదటిసారి కలిసినప్పుడు, ఆ రోజు రాత్రి తనకి మొదటిసారి రాసిన లేఖ అనుకోండి. ప్రియమైన నీకు, ఈ లేఖ రాస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావో తెలీదు, ఏం చేస్తున్నావో తెలీదు, కానీ నాకు తెలుసు ఈ ఉత్తరం నువ్వు చదివే రోజు వస్తుంది. ఆనాడు ఇది పాతది కాదు, నా మాటలు పాతవి కాదు, ఎందుకంటే నిజమైన భావాలకి కాలంతో పని లేదు అని నేను నమ్ముతాను. నిన్ను మళ్ళీ కలుస్తానో లేదో నాకు తెలియదు, గుర్తున్నానా అన్న నా ప్రశ్నకి నీ దగ్గర సమాధానం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నీ కోసం వేచి చూస్తాను. ఇట్లు నేను. ఇదండి సెకండ్ లెటర్. ఇక మూడోది, ఈ లేఖ కథలోని పాత్రలు రాసినవి కాదు, మా అమ్మా నాన్నని చూసి వారి బంధానికి చిహ్నంగా నేను రాస్తున్నవి. ప్రియమైన మీకు, రోజు మిమ్మల్ని చూస్తాను, అందుకే ఈవేళ రాయాలనిపించింది. ఈ కాలంలో పెద్ద పెద్ద మాటలు లేవు, చిన్న చిన్న ముద్దు పేర్లు లేవు, కానీ మీ మధ్య ప్రేమ రోజు ఉంటుంది. మిమ్మల్ని చూస్తే తెలిసింది, మనసుకు నచ్చిన వారితో ఉంటే ప్రపంచం రోజు గొప్పగా ఉండక్కర్లేదు, సాధారణంగా సాగితే చాలు అని. మీ ప్రేమ గురించి మాటల్లో చెప్పక్కర్లేదు, చూపిస్తున్నారు కదా. ప్రతిరోజు ఒక కప్పు కాఫీలో, ఆలస్యంగా వచ్చిన రోజు ఒకరి కోసం ఒకరు వేచి ఉండటంలో, అనవసరంగా మాట పంచకుండా మౌనంగా ఉండిపోవడంలో. అలాంటి ప్రేమని నేను నమ్ముతాను. ప్రేమ అంటే ఒకరిని మార్చుకోవడం కాదు, వారి కోసం మనం మారిపోవడం కూడా కాదు, ఎలా ఉన్నా వారితో జీవితాంతం నడవగలగడం. మీలా ప్రేమను జీవితాంతం మోయగలగాలి. ఈ లేఖ ప్రేమను అడగటానికి కాదు, ప్రేమ ఎలా ఉండాలి అని నేను నమ్ముతాను చూపడానికి. ఇట్లు నేను. ఇక అంతే. ఈరోజు ప్రేమని హడావిడిగా కాదు, నెమ్మదిగా జరుపుకోండి. ప్రేమ అంటే జీవితంలో ఒక్కరోజు కాదు, అదే మన జీవితం. ఈ లేఖలు ఎవరికి చేరినా చేరకపోయినా ప్రేమ మాత్రం చేరాలి. మీ జీవితంలో ప్రేమని మాటల్లో కాదు, మీరు చేసే చిన్న చిన్న పనుల్లో చూపించండి. ఇక సెలవు. నేను మీ అమూల్య చోడిశెట్టి, సైనింగ్ ఆఫ్.